ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. ఈ దినము దేవుని వాక్యంలో నుంచి ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 7వ వచనం నుంచి 6వ వచనం నుంచి, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలను నీ హృదయంలో ఉండవలెను. నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, నీవు త్రోవను నడిచినప్పుడు, పండుకొన్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనములుగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికములుగా ఉండవలెను. నీ ఇంటి ద్వారబంధముల మీద, నీ గవనుల మీద వాటిని వ్రాయవలెను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మోషే ద్వారా దేవుడు తన చిత్తమును బయలుపరుస్తున్న విషయాలు ఇక్కడ చూడగలుగుతున్నాం. ఎంత స్పష్టంగా ఒక తండ్రి తన కుమారునికి ఏ రకంగా అయితే బోధిస్తుంటాడు అంటే, ప్రతిదీ ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది చేయొచ్చు, ఇది చేయొద్దు అని ఎట్లా బోధిస్తారో, ఈ సర్వకృపానిధి దేవుడు, సర్వ జ్ఞాని అయిన దేవుడు మనము మన పాపం నుంచి విడిపించబడి నీతిగా నడవాలని, ఆయన యొక్క మహిమ కొరకు మనము జీవించాలని ఆయన ఇక్కడ స్పష్టంగా రాస్తూ వచ్చినాడు. ఏమనంటే, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. ఇది చాలా గొప్ప మాట ప్రియమైన వాళ్ళారా. మన హృదయంలో ఏమున్నాయి? లోక సంబంధమైనవి, దేవునికి ఆయాసకరమైనవి. మన హృదయంలో, మన ఊహల్లో, మన తలంపుల్లో దేవునికి ఆయాసకరమైనవి, లోక సంబంధమైనవి, మన కళ్ళకి ఏవి కనబడితే అవి ఆశించినవి, వాటిని నింపుకొని ఉన్నాము. పేరు కొరకు, ధనం కొరకు, మంచోళ్ళు అనిపించుకోవడానికి ప్రయత్నములో చాలాసార్లు ఉంటాం. అయితే మన హృదయంలో ఉండవలసినవి ఏంటివి? ఇక్కడ స్పష్టంగా రాసిండు. ఈ నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటినీ నీ హృదయంలో, ఆ మాటలన్నిటిని హృదయంలో పెట్టుకోవాలి. మనం ఏం పెట్టుకుంటామంటే పగ, ద్వేషం, అసూయ, కక్షలు, మన దుష్టత్వం కలిగిన చూపులు, ఇవన్నీ మనం పెట్టుకొని ఉంటాం. వాటి నుంచి విడిపించబడాలని దేవుని యొక్క కోరిక. అంతేగాక ఈ మాటల గురించి నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, అంటే మన కుమారులకు, మన పిల్లలు ఎవరైనా ఉండని వారికి ఇవి నేర్పుతుండాలి, ఈ ఆజ్ఞలు నేర్పుతూ ఉండాలి. చిన్నప్పటి నుంచే మహాజ్ఞాని అయిన సొలొమోను కూడా సామెతల్లో చెప్తాడు, బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడని. అయితే మన పిల్లలకు చిన్నగా ఉన్నప్పుడు సంది ఏం చెప్పాలంటే, దేవుని సంబంధమైన వాక్యములు, దేవుని సంబంధమైన మాటలు మనం బోధిస్తుండాలి. ఇక్కడ అదే స్పష్టంగా రాసినాడు. ఏమనంటే, వాటిని అభ్యసింపజేసి నీ ఇంట్లో కూర్చుండినప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడుతుండాలి. దేవుని ఆజ్ఞలను గురించి మనం మన పిల్లలకు ప్రతినిత్యం బోధించటోళంగా, చెప్పటోళంగా ఉండాలి. దాన్ని బట్టి ఏమవుతుందంటే, ఇంకా స్పష్టంగా ఇంకేం రాసినారు, అవి చేతికి కంకణములుగాను, కళ్ళను బాసికములుగాను వాటిని కట్టుకొనవలను. నీ ఇంటి ద్వారబంధముల మీద, గౌనుల మీద వాటిని వ్రాయవలను. అంటే ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవునికి మనమంటే ఎంత ప్రేమ చూడండి. ఎక్కడ వీటిని మర్చిపోతావో, ఆజ్ఞలన్నిటి ఎంత పవిత్రమైనవి. అందుకే వాక్యము బంగారము కంటే, తేనె కంటే, వెలగల ముత్యముల కంటే విలువైన అనే వాక్యం రాయబడ్డది. ఆ వాక్యాలన్నిటినీ కూడా ఎక్కడ మర్చిపోతావో అనే ఉద్దేశంతో దేవుడు ఎక్కడెక్కడ చెప్తున్నాడు. ఇంట్లో కూర్చున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు, చేతులకు కళ్ళనడమ బాసికములుగా, చేతులకు కంకణములుగా, ద్వారబంధముల మీద, గౌనుల మీద వీటిని రాయవాలని చెప్పినాడు. అంటే ఎక్కడ చూసినా దేవుని యొక్క మాటలనే మనం చూస్తుండాలి, మన పిల్లలు చూస్తుండాలి. అప్పుడు మన జీవితంలో వర్ధిల్లుట, అభివృద్ధి చూస్తాం. ఆయనకి ఇష్టంగా బతికితే, ఆయన చెప్పినవి మనం చేస్తే మనము ఆశీర్వాదంలో ఉంటాం. మనం చాలాసార్లు లోకంలో ఎంతో ప్రయాసపడుతుంటాం, కానీ ప్రభు చెప్పింది చేయక నష్టపోతున్నాం అనే విషయం మనకు తెలియదు. ఈ ఉదయకాల సమయంలో మనల్ని మనం పరిశీలన చేసుకొని, మన పిల్లలకు ఈనాడు సెల్ ఫోన్ ఇచ్చేసినాం. భ్రష్టమైన స్థితిలో పిల్లలు ఉన్నారు. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో, వాయుమండల సంబంధమైన అధిపతిని మునుపు అనుసరించినారన్నారు, కానీ ఈనాడు గాలిలో వచ్చే తరంగాల ద్వారా నెట్ వస్తుంది, ఫోన్లో సిగ్నల్స్ వస్తున్నాయి. దాని ద్వారా మనం నడిచి మన పిల్లలను అపవాదికి అప్పగిస్తున్నాం. అందుకే జాగ్రత్త పడి మన పిల్లల విషయంలో సెల్ ఫోన్లకు అవాయిడ్ చేసి దేవుని వాక్యాన్ని వారి హృదయంలో నింపాలని దేవుడు కోరుతున్నాడు. మనం కూడా ఆ వాక్యం నింపుకొని వారి ముందర కనబడేటట్టుగా వాక్యం గురించి మాట్లాడితే మనల్ని చూసి వారు కూడా నేర్చుకునే అవకాశం ఉంది. కాబట్టి మనం అట్లా ఉండాలని దేవుని యొక్క కోరిక. దేవుడి మాట దీవించును కాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసుక్రీస్తు నామములో వందనాలు. నీ ఆజ్ఞలను అనుసరించి
మేము అనుసరించి మా పిల్లలకు కూడా నేర్పడానికి సహాయపడమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.